నమస్తే అండి. దిస్ ఈస్ డాక్టర్ హనుమంతరావు, ఎండి హోమియో, డాక్టర్ కేర్ హోమియోపతి కొంపల్లి బ్రాంచ్. సో టుడే we'll discuss about a brief introduction and factors influencing and the management related to depression. So first coming to the depression. Depression అంటే ఏంటి? సో there are enormous definitions. చాలా మంది చాలా విధాలుగా వివరిస్తారు. ఇన్ జనరల్ అది ఒక మానసిక ఆందోళన లాగా ఉంటుంది. ఇన్ విచ్ the person suffering with depression is less social, might be less social, and brooding, అంటే లైక్ తనలో తాను ఎక్కువగా తనని సపరేట్గా ఉండటము, అండ్ ఎక్కువగా ఏ దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండటము, ఏది కూడా తనకి సంతోషాన్ని ఇవ్వకపోవడము, ఇలాంటివి తను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. సో ఈ కండిషన్ ఎవరున్నా కూడా వాటిని యూజువల్లీ we term them as depressed people. ఓకే. సో మరి ఇది ఎవరు ఎక్కువగా ప్రోన్ అవుతారు? సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైంలో నౌ-a-days మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఈవెన్ యూత్, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్డ్, దే గాట్ దేర్ ఓన్ రీజన్స్. వాళ్ళ కారణాలు ఉంటున్నాయి, వేరియస్ కారణాలు ఉంటున్నాయి. లైక్ యంగ్ ఏజ్కి వస్తే ఎనీ ఆఫ్ ద లవ్ ఫెయిల్యూర్స్, ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్స్, ఆర్ ఎల్స్ ఎనీ ఆఫ్ ద పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు మిడిల్ ఏజ్, వాళ్ళ ప్రొఫెషనల్ థింగ్స్ వల్ల చాలామంది ఇలాంటి కండిషన్ని చూస్తున్నారు. విత్ దిస్ ఈవెన్ ద మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ మెనీ అదర్ కండిషన్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ అని, లాస్ ఆఫ్ లిబిడో, అంటే వాళ్ళకి వేరే సెక్స్ లైఫ్ మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాకపోవడము, నిద్ర లేకపోవడము, ఆకలి అవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి లోన్లీనెస్, మెయిన్ రీజన్ వచ్చేసి లోన్లీనెస్. పిల్లలు ఎక్కడో విదేశాల్లోనూ లేదా వేరే ఎక్కడో చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉంటారు, వాళ్ళు ఒక రకమైన బాధపడుతూ ఉంటారు. ఓకే. సో ఇవి ఉంటున్న కారణాలు. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఇన్ జనరల్గా ఎవరు ఎక్కువగా ప్రోన్ అవుతారంటే ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నారో, స్మోకింగ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువగా మాస్టర్బేషన్ చేసేవాళ్ళు, అండ్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవాళ్ళు, అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గి ఉండేవాళ్ళు. చాలామంది ఈ కాలంలో ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గించుకున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కండిషన్కి ఎక్కువగా ప్రోన్ అవుతున్నారు. ఈ కండిషన్ని మనం ఎలా మేనేజ్ చేయగలం? మీరు బాగా ఫిజికల్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం ఇవి చేస్తున్నా కూడా అండ్ విత్ ప్రాపర్ డైట్ అండ్ విత్ ప్రాపర్ గైడెన్స్ అండ్ విత్ షేరింగ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, ఈ కండిషన్ని మీరు కొద్ది వరకు మీరు అరికట్టగలరు. మీరు ఇవన్నీ ప్రయత్నించినా కూడా ఇంకా మీకు ఫీల్ అవ్వడం లేదు దాని నుంచి బయటికి రావడానికి అని అంటే, వీఆర్ హియర్, యు ఆర్ వెల్కమ్ టు డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్స్. డెఫినెట్గా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అంతా ఉంటుంది. ద ప్రొఫెషనల్ డాక్టర్స్ ఆర్ దేర్ హియర్ టు హెల్ప్ యూ విత్. సో డోంట్ ఎవర్ హెసిటేట్. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ opportunity for the well-being of your life. Thank you.